నాకు కొంచెం తెక్కుంది కానీ ఆ తిక్కక లెక్కుంది అని చెప్పినటువంటి ఆ డైలాగ్కి ఒక పవర్ ఉంది. ఆ పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారిది. ఏ కసి అయితే పడిలేచే కెరటంలో ఉంటుందో అదే కసితో ఈ రోజు మళ్ళీ హిట్ అందించడానికి సిద్ధంగా ఉన్న పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ గారు. గత కొన్ని రోజులుగా విపరీతంగా బిజీగా ఉండి జన్మదిన వేడుకల్లో అసలు ఎడతెరిపి లేకుండా అలసిపోయి కూడా ఇవాళ మళ్ళీ ఈ ఫంక్షన్కి రావడం అనేది మామూలు విషయం కాదు సార్. ఈ ఫంక్షన్కి వచ్చి మీరు బ్లెస్ చేసినందుకు మెగాస్టార్ గారికి నా పాదాభివందనాలు మొదటిసారి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే నిజంగా చెప్తాను, ఈ ఫంక్షన్లో ఇవాళ ఇంత ఎనర్జీ ఉంటుందని అనుకోలేదు. ఈ ఎనర్జీకి రీజన్ వన్ అండ్ ఓన్లీ మెగా ఫ్యాన్స్, ఆల్ మెగా ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అలాగే మండల గణేష్ ఫ్యాన్స్ గారికి కూడా థ్యాంక్ యూ. ఖుషీ సినిమాలో కళ్యాణ్ గారు అడుగుతారు, నీకు ఎవరంటే ఇష్టం అన్నప్పుడు భూమిక చిరంజీవి అనగానే ఆ నెక్స్ట్ డైలాగ్ వినపడలేదు ఒక 2 నిమిషాల వరకు. ఆ తర్వాత ఆయన వాక్ చేస్తూ ఆ డైలాగ్ వినపడగానే ఆగిపోతారు కళ్యాణ్ గారు కూడా. నెక్స్ట్ డైలాగ్ వినపడలేదు, రిపీట్ ఆడియన్స్కి ఆ డైలాగ్ అర్థమైంది. మేము మళ్ళీ ఆ డైలాగ్ గురించి చాలాసార్లు చూసాం. అప్పుడు కళ్యాణ్ గారు ఏమంటారంటే, అమ్మ నాన్న చిరంజీవి కామన్గా తెలుగు వాళ్ళందరికీ ఇష్టమే, ఇంకేమన్నా చెప్పు అంటారు. నిజం సార్, గత కొన్ని దశాబ్దాలుగా అమ్మ నాన్న చిరంజీవి ఎప్పటికీ బోర్ కొట్టరు. మేము అందరం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నాం అండ్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ సినిమాలో ఒక సాంగ్ రీమిక్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఏ సాంగ్ చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే ఆలోచించి ఫైనల్గా ఒక సాంగ్కి వచ్చాం. ఆ మిగతా సాంగ్స్, ఇప్పుడు మెడ్లీ చేసిన సాంగ్స్ అన్నీ, తేజ్ పర్ఫామ్ చేసిన సాంగ్స్ అన్నీ నా ఫేవరెట్. ఇవి కాకుండా ఇంకా కొన్ని వందల పాటలు రీమిక్స్ చేయాలంటే చాలా డిస్టర్బ్ అయిపోయాం, అసలు ఏ సాంగ్ చేయాలో తెలియదు. సో ఫైనల్గా ఆ సాంగ్ నేను రాజు గారు ఆ సాంగ్ అనుకొని చేసాం. థ్యాంక్ యూ సో మచ్. కోటి గారు వచ్చారు, రాజు గారు వాళ్ళు రాలేకపోయారు. అండ్ లిరిసిస్ట్ భువన్ చంద్ర గారికి మాకు ఈ సాంగ్ మా సినిమాలో పెట్టడానికి అవకాశం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది అంటున్నారు నేను తేజ్ని, చాలామంది అడుగుతున్నారు తేజ్ని నేను చిరంజీవి గారిలాగా చూపించడమో లేకుంటే కళ్యాణ్ గారిలాగా చూపించడానికి ఎక్స్ట్రా కేర్ ఏమన్నా తీసుకున్నారా అని. బట్ సీరియస్గా చెప్తాను, నేను ఎప్పుడైనా హీరోని బాగా చూపించాలనుకుంటాను, కానీ ప్రత్యేకంగా చిరంజీవి గారిలా చూపించడానికి కానీ కళ్యాణ్ గారిలా చూపించడానికి ఏ కేరు తీసుకోలేదు. ఎందుకంటే అతను అలాగే ఉన్నాడు, నేను కొత్తగా చూపించాల్సిన అవసరం లేదు. ఈజ్ లైక్ దట్. అంటే ఇది అలా కనపడుతున్నాడు మీకు అందరికంటే, ఈజ్ లైక్ దట్. మేము కొత్తగా చేసింది ఏం లేదు. పోలికలు మేనల్కి రావడం అనేది అది జీన్స్, సైన్స్. దానికి మా అమ్మ కూడా నన్ను చూస్తే ఎప్పుడు మురిసిపోతుంటుంది, అరే నువ్వు మా అన్న ఎలా ఉన్నారో అంటది. కానీ మరి మా మామయ్య మెగాస్టార్ కావాలంటే ఎవరికి తెలియదు. నిజంగా చెప్తాను, తేజ్ని ఫస్ట్ కళ్యాణ్ గారి ఇంట్లో చూసాను నేను. గబ్బర్ సింగ్ సిట్టింగ్ జరుగుతున్నప్పుడు చూడగానే అసలు కుర్రాడు భలే ఉన్నాడు. అప్పట్లో కళ్యాణ్ గారు ఫస్ట్ సినిమాకి వేశారు కదా, ఎవరి అబ్బాయి అన్నట్టు. అలాగే నేను ఎవరి అబ్బాయి అంటే ఇలాగ తేజ్ అంటే అబ్బాయి హీరోగా చేయొచ్చు కదా అంటే, ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడు, చౌదరి గారు లాంచ్ చేస్తున్నారని చెప్పారు. ఓకే, తన సినిమా స్టార్ట్ అయిపోతుంది అనుకున్నాను. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కాదా చాలా రోజుల క్రితం ఈ క్యాట్రేషన్ అనుకున్నాను. అంటే స్క్రిప్ట్ రీసెంట్గా ఫినిష్ చేసినప్పటికీ క్యాట్రేషన్ అనుకుని చాలా రోజులు అయింది. ఒక యంగ్ హీరో కావాలి దీనికి. సో నేను పెద్ద ఇమేజ్ ఉన్న స్టాల్తో చేయడం మూలంగా ఈ స్క్రిప్ట్ ఎప్పుడు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయలేదు. కళ్యాణ్ గారి ఇంట్లో తేజ్ని చూడగానే సుబ్రహ్మణ్యం దొరికాడు అనిపించింది నాకు. నిజంగా తేజ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు రే ట్రైలర్ చూస్తున్నప్పుడు కానీ, పిల్ల నిజం చూసినప్పుడు కానీ, నాకు ఇప్పుడు మీరు చూసినవన్నీ నా విజువల్స్ లాగా వచ్చేవి నేను చూస్తున్నప్పుడు. సో ఒక్కొక్క స్క్రిప్ట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హీరోని వెతుక్కుంటుంది అంటారు, బహుశా ఇదేనేమో. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆ ఎనర్జీ ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ అలాట్. మా తమ్ముడు జనరల్గా మన అన్నయ్యో తమ్ముడో స్టార్ అయితే, హీరో అయితే మనకు బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా గర్వంగా ఉంటుంది. దేవుడి దేవలన మా తమ్ముడు ఎప్పుడు వాడిని పెట్టి హీరోగా తీయమని అడగలేదు. కానీ అంటే తమ్ముడు హీరో అంటే బాగానే ఉంటుంది. బట్ ఈ సినిమా ద్వారా ఒక హీరో నా తమ్ముడయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ తేజ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్
రిజినా అంది ఈ షూటింగ్కి వెళ్తున్నప్పుడు స్కూల్కి వెళ్ళినట్టు ఉంది, చాలా నేర్చుకున్నానని. సో బేసిక్ ఏంటంటే ఏ మాస్టర్ అయినా లేకపోతే ఏ ప్రిన్సిపల్ అయినా బాగా చదివే స్టూడెంట్ వెనకాలే పడతాడు, ఇంకా పైకి తీసుకెళ్ళాలి, ఇంకా పైకి తీసుకెళ్ళాలని. సో రెజినా ఇస్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. ఈ సినిమాలో డిస్టింక్షన్తో పాస్ అయింది రెజినా. థ్యాంక్ యూ, సచ్ ఎ హార్డ్ వర్క్. మీరు ఇందాక చూశారు గ్రాండ్ కెనియన్లో గోవా సాంగ్ తీస్తున్నప్పుడు అక్కడ లొకేషన్ 5 to 7 మాత్రమే మార్నింగ్ పర్మిషన్ ఇచ్చారు, ఎందుకంటే 7 o'clock వాళ్ళకి విజిటర్స్ వస్తారు. 5 to 7 మేము అక్కడ సాంగ్ చేయాలంటే 1.5 hour ట్రావెల్ చేయాలి. అక్కడికి 1.5 hour ట్రావెల్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 2:30కి తేజ్ రెజినా ఇద్దరు లేచి రెడీ అయ్యి మొత్తం యూనిట్తో పాటు, అంటే వాళ్ళిద్దరు ఎందుకు 2:30 అంటే 11 వరకు నైట్ రిహార్సల్ చేసేవాళ్ళు. ఈ సాంగ్ చేసినంతసేపు కేవలం 2-3 గంటలే పడుకున్నారు. ఎక్కడ కూడా సాంగ్లో ఎనర్జీ తగ్గడం కానీ డల్గా ఉండడం కానీ లేదు. చాలామందికి పోలికలు వచ్చి అంటారు. నిజంగా డెఫినెట్గా తేజ్కి మేనమామ పోలికలు వచ్చాయి. కానీ గుణాలు రావడం అనేది చాలా చాలా అదృష్టం. ఆ హార్డ్ వర్కింగ్, ఆ క్రమశిక్షణ, పోలికలతో పాటు సాయంత్రం తేజ్కి గుణాలు కూడా వచ్చాయి. నేనేదో తన్ని స్టార్ చేద్దామనో లే ఇంకోటనో అవన్నీ ఉట్టి మాటలండి. అతను స్టార్ అని తెలిసే స్వార్థంగా అతనితో ఈ సినిమా చేస్తున్నాను నేను. తేజ్, యు ఆర్ ద స్టార్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. ఇకపోతే దిల్ రాజు గారి గురించి చెప్పాలి. దిల్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు మా కాంబినేషన్లో వచ్చిన ప్రీవియస్ సినిమా రామయ్య వస్తే మమ్మల్ని నిరాశపరిచింది. జనరల్గా ఒక సినిమా నిరాశపరిచిన తర్వాత హీరోకి ప్రొడ్యూసర్కి మధ్య ఆ రిలేషన్స్ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి. అలాంటిది ఎప్పుడు కలిసిన శిరీష్ అన్న, లక్ష్మణ, రాజన్న నెక్స్ట్ ఇంకో సూపర్ హిట్ చేస్తున్నాం అది మర్చిపో, నెక్స్ట్ ఇంకో సూపర్ హిట్ చేస్తున్నాం మర్చిపో, మంచి కాదరాయ్ అంటే ఇంట్లో పిల్లవాడు కొంచెం డల్గా ఉంటే ఎలా అయితే ఎంకరేజ్ చేస్తారో అలాగా అసలు నెక్స్ట్ నేను ఏ కథ అనుకుంటున్నాను, ఏ హీరోతో చేస్తాను, ఏ బ్యానర్లో చేస్తాను కూడా తెలియదు. బట్ ఎప్పుడు కలిసినా రాజన్న, శిరీష్ అన్న, లక్ష్మణ, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ మోర్ దెన్ అ ఫ్యామిలీ. వంశీ, నీ ఆస్తిలో వాటా కోసం నేను కూడా మీ బ్యానర్లోకి ఎంటర్ అయ్యాను. అండ్ ఇంకపోతే మిక్కీ, థ్యాంక్స్ లాట్ మిక్కీ జమేర్లో లోడ్స్ ఆఫ్ బండిల్స్ ఆఫ్ ఎనర్జీ ఉంది. తన పాటలు నాకు చాలా ఇష్టం. బట్ ఎప్పుడు మా సీరియల్తో చేయడం మూలంగా ఎప్పుడు మిక్కీతో అటెంప్ట్ చేయడానికి నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. ది స్క్రిప్ట్స్ డిమాండ్స్ మిక్కీ. నాకు ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు దీనికి మిక్కీ జమేర్ అయితేనే పర్ఫెక్ట్ అనిపించింది. మిక్కీ, యూ డిడ్ మోర్ దెన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్క్. అలాగే నా టెక్నీషియన్ గౌతమ్ రాజ్ గారు నా సీన్లోనే నాకు కొత్తగా చూపిస్తూ చాలా విషయాలు నేర్పుతూ ఈ సినిమాకి కాదు, నా అన్ని సినిమాలకి ఒక బ్యాక్ బోన్లో ఉన్న గౌతమ్ రాజ్ గారికి, అలాగే నా స్క్రీన్ ప్లే రైటర్స్ వేగిన్ సతీష్ గారికి, రమేష్ రెడ్డి గారికి, తోటా ప్రసాద్ గారికి, అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎల్పి రామారావుకి, ముఖ్యంగా విజయ్, బాబీ. నేనన్నా ఎప్పుడన్నా సినిమా జరిగిన సేపు ఒక 2 గంటలు ఎక్కువ పడుకుంటానేమో తప్ప విజయ్, బాబీ అనేవాళ్ళు సినిమా బిగినింగ్ కాడి నుంచి ఈ రోజుకి ఇప్పుడు ఆడియో ఫంక్షన్లో కూడా వాళ్ళు అంత కష్టపడుతున్నారు. నిజంగా బాబీ, విజయ్ మీ ఇద్దరు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. బాబీ, వీళ్ళిద్దరూ మిరపకాయ సినిమా నుంచి నాతో ట్రావెల్ అవుతున్నారు. నా గురించి నాకు తెలిసిన దానికంటే వీళ్ళిద్దరికి ఎక్కువ తెలుసు. వీళ్ళిద్దరూ కుడి భుజం ఎడవ భుజం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళని ఎప్పుడు పరిచయం చేసే అవకాశం రాలేదు. థ్యాంక్స్ లాట్ ఫర్ వర్కింగ్. అలాగే ఇంకొక 2 వ్యక్తుల్ని, ప్రముఖుల్ని మీకు పరిచయం చేయాలి. దయచేసి సుధీర్ తుమ్మల గారు అండ్ బొబ్బా ప్రసాద్ గారు ఒకసారి వేదిక మీద రాజుకుంటున్నాం. అమెరికాలో షూటింగ్ అనగానే ఫస్ట్ మాకు భయం వేసింది. కానీ ఒక్కళ్ళకు కూడా 40 మందికి వీసా అప్లై చేస్తే ఒక్కళ్ళకు కూడా వీసా రిజెక్ట్ అవ్వకుండా అమెరికాలో మేము ఏం కోరితే అది ఒకవేళ ఈ లొకేషన్ కొంచెం ప్రాబ్లం ఉందేమో అంటే మీరు అది మర్చిపోండి, మీరు ఆ లొకేషన్లో చేయాలి కదా, మేము చేస్తాం అని చెప్పి అమెరికాలో ఆల్మోస్ట్ హైదరాబాద్లో షూటింగ్ చేసినట్టు షూటింగ్ చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ గ్రాండ్ కెనియన్ విజువల్స్ కానీ యూఎస్ కానీ థ్యాంక్ యూ సో మచ్. అంటే సినిమా పట్ల ప్యాషన్ వీళ్ళకి అమెరికాలో చాలా వ్యాపారాలు ఉన్నాయండి. సగం చెప్పారు, సగం చెప్పలేదు మనకి. బట్ వ్యాపారాలు అయితే చాలా ఉన్నాయి. బట్ ఎందుకు సినిమా లైన్ ప్రొడ్యూసర్కి ఎందుకున్నారంటే వీళ్ళకి సినిమా పిచ్చి. ఎప్పుడు చూసినా యూట్యూబ్లో ఆ వీడియోస్, ఆ కామెడీ డైలాగులు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సార్ మీ సినిమాలో ఉంటుంది, ఆ సినిమాలో ఉంటుంది, ఈ సినిమాలో ఉంటుంది, ప్రమాదంగా డైలాగులు చెప్పడం. విపరీతమైన సినిమా ప్యాషన్ పీపుల్. అంటే ఒక లైన్ ప్రొడ్యూసర్స్ ఇంత ప్యాషనేట్ సినిమా పర్సన్స్ చూడడం నాకు ఇదే మొదలు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే నా ఫస్ట్ బ్లాక్ బాస్టర్ ఇచ్చిన నా కెమెరామెన్ రాంప్రసాద్ గారు. సార్ నిజంగా మీకు చేతులైతే దండం పెడుతున్నాను. చాలామంది నేనేదో స్పీడ్ అంటారు. నేను స్పీడ్గా తీయడం కాదు సార్, మీరు చాలా స్పీడ్గా తీస్తారు. మీ స్పీడ్ని అందు కూడా నాకు కష్టం అయిపోయింది. రాంప్రసాద్ గారు ఫస్ట్ నాకు సూపర్ హిట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మీతో ఈ సినిమా పనిచేయడం చాలా 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 బాగుంది. నేను అనుకున్న దానికంటే సినిమాని చూపించారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు కొత్తగా పరిచయమైన మా డైరెక్టర్ రామకృష్ణ గారు, థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ రామకృష్ణ. మీరు, మీ వైఫ్, వాళ్ళ వైఫ్ కూడా తన అసిస్టెంట్ చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి.
అండ్ ఆర్టిస్టులందరికీ డెఫినెట్గా అప్రిషియేషన్ వస్తుంది, నేను అందరి పేరు చెప్పలేను. రావు రమేష్ గారు థ్యాంక్ యూ, మీ క్యారెక్టర్ నేను బాగా ఇష్టపడి రాసిన క్యారెక్టర్. నరేష్ గారు థ్యాంక్స్ లాట్ ఫర్ యాక్సెప్టింగ్. చిన్న క్యారెక్టర్ అయిన ప్రగతి గారు, సురేఖవాణి గారు, రూప గారు, అనిత గారు, అందరికీ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్లకి, ఆర్టిస్టులకి అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వన్స్ అగైన్ ఒక అంటే నాకు పునర్జన్మ ఇచ్చిన సినిమా పరంగా ఇచ్చిన రవితేజ గారు, అలాగే డైరెక్టర్గా నా స్థాయిని పెంచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ద బెస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే బాస్ మళ్ళీ సినిమాలు చేయడం. నాకు తెలిసి ఇక్కడ ఉన్న డైరెక్టర్లు అందరూ ఇప్పుడు ఇవాళ అదే పని మీద వచ్చారు, పనిలో పని సినిమా ఆడదామని. సార్ డైరెక్టర్లు అందరికీ వరుసగా టోకెన్లు ఇస్తే ఎవరు టోకెన్ వచ్చిన నెంబర్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మేము ఖర్చు చెప్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్, థ్యాంక్స్ అలాట్. కొంచెం ఎక్కువ టైం తీసుకుని క్షమించండి, చాలామంది పేర్లు నేను మర్చిపోతాను ప్రతి ఆడియో ఫంక్షన్లో. బట్ ఈ ఆడియో ఫంక్షన్లో మ్యాక్సిమం గుర్తుపెట్టుకున్నాను. ప్రొడక్షన్ సైడ్ రాజు గారు, వీరబాబు గారు, సతీష్ గారు, క్యాష్ శ్రీధర్ గారు, అండ్ వీళ్ళందరికంటే ఈ ప్రొడక్షన్ కంపెనీని నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్తున్న మిస్టర్ హర్షిత్ రెడ్డి, ప్లీజ్ కమ్. హర్షిత్ రెడ్డి గారు ఈ సినిమాకి ఎంత కష్టపడ్డాడంటే యుఎస్లో చాలాసార్లు మాకు ఫుడ్ పెడుతూ క్యాటరింగ్ పని, గంటలు గ్రాండ్ ఎన్గా డ్రైవర్ చేస్తూ ఒక డ్రైవింగ్ పని ఒకటి కాదు. ఈ సినిమాని ఒక ప్రొడ్యూసర్ ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఆ ప్రేమ హార్డ్ వర్క్ అంతా హర్షిత్ చేసి చూపించాడు. నేను ప్రొడ్యూసర్ని అన్న ఈగో ఏమాత్రం లేకుండా గంటలు మేము షూటింగ్ చేసి అలసిపోయి కార్లో పడుకుంటే పాపం తను 8 అవర్స్ 9 అవర్స్ కంటిన్యూగా డ్రైవ్ చేసిన రోజులని. అండ్ ఎవ్రీథింగ్ బేసిక్గా తనకి సాయిధరం తేజ్ అంటే బాగా ఇష్టం. అదే అడ్వాంటేజ్ తీసుకొని రాజు గారిని ఈ సినిమాకి హర్షిత్ ఉండాలని చెప్పాను, అది వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హరీష్ శంకర్ గారిని వేదిక పైన ఉండాల్సిందిగా కోరుతూ, ఆయన చెప్పినట్టుగా సినిమా అంటే కసి ఉండాలి, ప్రేమ ఉండాలి. మరి ఎంపిక అని ఇందాక అనుకున్నాం, అలాంటి ఎంపిక చేసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్కి మరొక సూపర్ డూపర్ హిట్ ఇస్తున్న మా ప్రొడ్యూసర్స్కి ఈ వేదికకి స్వాగతం పలుకుతున్నాం. దిల్లున్న నిర్మాత దిల్ రాజు గారితో పాటు రామ లక్ష్మణ్ లాగా వెనుకుండే శిరీష్ లక్ష్మణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. Ladies and gentlemen, please put your hands together for Dil Raju garu, Sirish garu and Lakshman garu onto the stage. ఇందాక మా ఆడియన్స్ చేసిన అల్లరికి రెజీనా ఒక్కసారి పట్టు తప్పి మాట్లాడాల్సిన ఒక్క మాట మర్చిపోయిందట. రాజుగారు మీకు మైక్ ఇచ్చే ముందు రెజీనా మర్చిపోయిన ఆ మాట మీరు అల్లరి చేయకుండా ఉంటారని ప్రామిస్ చేస్తే. చిరంజీవి గారు, యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు సే, మీరు హీరోస్ మాత్రమే పెద్ద ఇన్స్పిరేషన్ లేదండి, చాలా యాక్టర్స్కి కూడా. ఎందుకంటే అబ్బాని తీయని దెబ్బ, ఐ డోంట్ నో మీకు తెలుసా లేదంటే, ఆ షూట్ చేసినప్పుడు ఇట్ సీమ్స్ ఆయన ఫీవర్ కూడా చేశారు. సో ఇందాక హరీష్ గారు చెప్పారు కదా 2 hours స్లీప్తో అవన్నీ. ఐ థింక్ ఆల్ దర్ ఇన్స్పిరేషన్ కమ్స్ ఫ్రమ్ పీపుల్ లైక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ అండ్ హెల్పింగ్ అస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇంత కష్టపడ్డ తర్వాత ఈ ప్రోడక్ట్ని బయటకు తీసుకొస్తుంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. తెర వెనక నిలబడి నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నా ప్రోడక్ట్ బాగుంది అని. సో సేల్కి పెడుతున్నటువంటి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ నిర్మాత దిల్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మా బ్యానర్ ఆల్మోస్ట్ 14 years అయింది. నేను, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు మొదలుపెట్టి 18 ఫిలిమ్స్లో మీ అందరికీ తెలిసిందే 15 సినిమాలు సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. అందులో బన్నీ ఆర్య, పరుగు, చరణ్, ఎవడు, తేజుతో అరవింద్ గారితో మొన్న ఇంట్రడ్యూస్ సినిమానే చెప్పుకుంటాను, ఎందుకంటే పిల్ల నువ్వు లేని జీవితం ఫస్ట్ రిలీజ్ అయింది కాబట్టి. సో పిల్ల నువ్వు లేని జీవితం, ఇవన్నీ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ చేస్తూ ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక చిరంజీవి గారి గురించి మాట్లాడే అవకాశం ఈరోజు నాకు దొరికింది. సో నేను డెఫినెట్గా మాట్లాడాలి. కంటిన్యూగా సక్సెస్లా ఉన్న మాకు జోష్ కథ చిరంజీవి గారికి వినిపించాం. చరణ్ విన్నాడు, బాగుంది, అది బాగుందని చెప్పాలా బాగలేదు అని చెప్పాలా అనే ఒక 1 week 10 days సినిమా గురించి డిస్కషన్ జరుగుతున్నాయి. మాకేంటంటే కాన్ఫిడెన్స్, కథ బాగుంది, అందరూ ఒప్పుకున్నారు కదా, చరణ్తో మగధీర తర్వాత సినిమా తీయబోతున్నానని చాలా ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నాను నేను. ఎందుకంటే అప్పటి వరకు కంటిన్యూగా 6 films హిట్స్, దిల్ నుంచి పరుగు వరకు.
సో చిరంజీవి గారు ఒకరోజు ఫోన్ చేశారు, రాజు కథ బాగుంది బట్ చరణ్కి మగధీర తర్వాత కరెక్ట్ కాదు, నెక్స్ట్ మళ్ళీ మంచి స్క్రిప్ట్తో రా అని. చిన్న డిస్టర్బ్ అయిపోయాను. అంటే అప్పటి వరకు ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కాస్త ఇదేంటి అంత పాజిటివ్గా ఉంది అనుకున్నప్పుడు ఇలా అయిందని. బట్ మళ్ళీ నాగార్జున గారికి చెప్పడము, చైతన్యతో సినిమా తీయడం, ఒక కసి ఉంటుంది కదా, ఈ సినిమా హిట్ కొట్టాలి అనే కసితో పనిచేసాం. కానీ రిజల్ట్ చూసిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యాను. సో నేను ఎప్పుడు ఏ సినిమాకు పనిచేసినా ఆ సినిమాకు ప్రతి ఒక్కరు ఒపీనియన్ తీసుకొని అది ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఆలోచించుకొని సినిమా రిలీజ్ చేస్తాము. సార్ జోష్ విషయంలో చేయలేకపోయాను, మీ జడ్జ్మెంట్ రైట్. ఎందుకంటే మీరు 150 సినిమాల్లో మీరు మెగాస్టార్ చిరంజీవి అయ్యారంటే అంత ఈజీ కాదు సార్. 150 సినిమాల్లో ప్రతి ఒక్క కథ, ఆ కథని మీరు ఎంచుకున్న విధానము ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడానికి మీ 35 సంవత్సరాల్లో మీరు ఎంతో చేశారు సార్. దానికి నిజంగా మీకు పెద్ద పాదాభివందనం సార్. జోష్ తర్వాత ఇంకా ప్రతి సినిమాని నేను ఎంత కేర్ తీసుకుంటున్నానంటే ఇంకా అంటే సక్సెస్లు ఫెయిల్యూర్స్ మా చేతిలో ఉండవు. 18 సినిమాల్లో 15 సినిమాలు సక్సెస్ చేశామంటే నిజంగా మా అదృష్టం అది. ఎందుకంటే ఎంతోమంది సినిమాలు తీస్తున్నారు, సక్సెస్ కావాలని గ్యారంటీ లేదు. అవి మీకు నచ్చాలి, మీకు నచ్చాలంటే ఆ సినిమాని మీకు నచ్చే విధంగా మేము తయారు చేయాలి. మేము ఒక కథ ఎంచుకున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక హీరో కానీ అది సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెన్స్తో ఎంచుకుంటాం. అలా జరిగిన జర్నీలో ప్రతి సినిమాని కేర్ తీసుకుంటున్నాం. సో అలా చిరంజీవి గారి నుంచి ఆ రోజు నుంచి నేర్చుకున్నాను అది. సో అది కంపల్సరీగా కంటిన్యూ చేస్తూ వచ్చాను. చిరంజీవి గారి సినిమా నైజాము డిస్ప్యూట్ చేయలేకపోయాం, ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూషన్కి మాకు అవకాశం దొరకలేదు. చిరంజీవి గారు ఎగ్జిట్ అవుతున్న టైంలో మేము డిస్ట్రిబ్యూటర్స్గా సక్సెస్ స్టేజ్లో ఉన్నాం. 150 సినిమా వస్తుంది కాబట్టి ఆ సినిమాని నైజాం చేయడానికి సో ఆల్రెడీ చరణ్కు బ్లాంక్ చెక్ ఆఫర్ ఇచ్చాను. సో ఆ సినిమా మేము రిలీజ్ చేయాలి. సో రేటు గురించి నేను మాట్లాడాను, ఆ సినిమా మేము రిలీజ్ చేసే అవకాశం మాకు ఇవ్వండి. సో ఆ అవకాశం మాకు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. రేపు చరణ్తో కన్ఫర్మ్ చేసుకోవాలి, అదే ఇంకా లేట్. సో అలాగే చిరంజీవి గారి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమ సినిమాని నైజాం మేము రిలీజ్ చేసినప్పుడు రెగ్యులర్గా నేను కళ్యాణ్ గారిని మీట్ అవుతూ ఉండేవాడిని. సో మీట్ అయినప్పుడల్లా నాకు ఒక కోరిక ఉండదు, ఎప్పటికన్నా ప్రొడ్యూసర్ని అయితే నేను సినిమా కళ్యాణ్ గారితో తీయాలి అని. కానీ అది 15 సంవత్సరాల నుంచి అలాగే నిరీక్షణ లాగే జరుగుతుంది, కానీ వర్కౌట్ కాలే. ఏమో ఈ సంవత్సరం మా అదృష్టం బాగుంది, ఎందుకంటే 15 డేస్ బ్యాకే కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో ఆ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఫస్ట్ హరీష్కే ఫోన్ చేశాను. హరీష్ కళ్యాణ్ గారిని కలిశాను, సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఇంకా నాకు కథ కావాలి. సో ఇప్పుడు ఏ డైరెక్టర్తో చేయబోతున్నాం అనేది ఇంకా తెలియదు. ఒక మంచి కథ కళ్యాణ్ గారితో చేయాలి, చేసి డెఫినెట్గా మీ మెగా అభిమానులందరికీ ఒక బ్లాక్ బాస్టర్ సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తాను. చిరంజీవి గారిని అందరూ అడుగుతున్నారు, నేను కూడా అడుగుతున్నాను సార్. 150 తర్వాత అవకాశం ఉంటే నాకు ఎక్కడన్నా తప్పకుండా అవకాశం కల్పియండి. ఎందుకంటే చిరంజీవి గారు ప్రతి ఆడియో ఫంక్షన్లో మా సంస్థ గురించి అంటే ఒక ప్రొడ్యూసర్ ఎలా ఉండాలి అనేది చిరంజీవి గారి తన కెరియర్లో ఎంతోమందిని చూశారు. సో ఎప్పుడు ప్రతి ఆడియో ఫంక్షన్లో మా గురించి మాట్లాడుతుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. అంటే సినిమాని ఇంత ప్రేమించి చేస్తుంటే, పెద్దవాళ్ళలా అప్రిషియేట్ చేస్తుంటే అది నిజంగా ఒక తెలియని ఆ సక్సెస్ కంటే ఎక్కువ కిక్ ఇస్తుంది అది. సో చిరంజీవి గారితో కూడా అవకాశం ఉంటే ట్రై చేస్తాను. సో నెక్స్ట్ సో మెగాస్టార్ పవర్ స్టార్ ఇద్దరిని కలిపి తీసేద్దాం. సో దాంట్లో చరణ్కు, బన్నీకి, తేజుకి అందరికి ఒక్కో సాంగ్, స్పెషల్ సాంగ్. సో నెక్స్ట్ హరీష్. సో ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడు ఇందాక హరీష్ చెప్పినట్టు ఒక సక్సెస్ వెనకాలనే పరిగెత్తుతాం. సక్సెస్ కాంబినేషన్కి ఒక వాల్యూ ఉంటుంది. కానీ నేను ఎప్పుడు ఇప్పటి వరకు తీసిన ఏ సినిమాలని కూడా సక్సెస్ వెనకాల పరిగెత్తకుండా ఆ కథ టాలెంట్ మీదనే ప్రయత్నం చేస్తూ వచ్చాం. హరీష్ నేను లాస్ట్ టైం చేసిన సినిమా సక్సెస్ కాకుండా హరీష్ టాలెంట్ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే తను గబ్బర్ సింగ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడే ప్రతి సీన్ నాకు చూపించేవాడు. సో అప్పుడే అనుకున్నాను, సో హరీష్లో ఉన్న టాలెంట్ అదే ఇందాక చెప్పినట్టు కొన్ని కథలు వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ కావు. సో హరీష్ డెఫినెట్గా
మళ్ళీ మీరు ఇందాక చూశారు కదా, సో హరీష్లో ఉండే క్యారెక్టరేషన్ టాలెంట్ మా బ్యానర్లో ఉండే ఫ్యామిలీ విజువల్ చూశారు కదా. సో ఈసారి మా ఫ్యామిలీ సైడ్ కూడా వచ్చాడు. సో ఆ రెండు కలిపి ఈ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు అందరూ మెచ్చుకునేలాగా ఉంటుంది, నో డౌట్. ఇంకా సాయి ధరమ్ తేజ్ పిల్ల నువ్వులేని జీవితం అయినప్పుడు, సో నెక్స్ట్ హరీష్ శంకర్ ఈ సినిమా చేస్తా అన్నప్పుడు అప్పటికి ఇంకా పిల్ల నువ్వులేని జీవితం రిలీజ్ కాలే. కానీ హరీష్ తేజ్తోని కన్ఫర్మ్ చేసుకొని నేను రషెస్ చూస్తున్నాను. డెఫినెట్గా చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ లాగా ఇద్దరిలో కనిపిస్తాడు. సో తేజ్ను కన్ఫర్మ్ చేసుకుంటే అప్పుడే కథ చెప్పి ఓకే చేశాడు. సో మొన్న ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, నెక్స్ట్ పటాస్ డైరెక్టర్తో సినిమా ఓకే చేశాం. మా ఇంటికి వెళ్ళగానే మా పిల్లలు వీళ్ళందరూ నెక్స్ట్ మళ్ళీ తేజుతో సినిమా అంటే మీకేం పని లేదా, తేజును వదిలిపెట్టరా అని నన్ను. తేజు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ ఏంట్రా రాజుగారిని నువ్వు వదిలిపెట్టవా. సో అంటే ఒక అటాచ్మెంట్, అది కొంతమందికి ట్రావెల్లో అలా అటాచ్మెంట్ అవుతుంది. సో బన్నీతో ఆర్య దగ్గర నుంచి ఎలాగో తేజుతో పిల్ల నువ్వులేని జీవితంతో ఒక అటాచ్మెంట్ పెరిగి బ్యానర్ హీరో అయిపోయాడు. సో డెఫినెట్గా ఈ పిల్ల నువ్వులేని జీవితం తర్వాత వస్తున్న ఈ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, దాని తర్వాత వస్తున్న అనిల్ రావిపూడి సినిమాతో, సో 4th సినిమాకే పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమతో ఎలా అయితే ఒక రేంజ్ హీరో అయ్యాడు, నో డౌట్ మా 4th సినిమా అనిల్ సినిమాతో అప్పటికే తేజు పవన్ కళ్యాణ్ గారు 4th ఫిలిం రేంజ్కి వెళ్ళిపోతాడు. సో ఆల్ ది బెస్ట్ తేజు అండ్ రజీనా. సో ఇందాకే చెప్పింది హరీష్ చెప్పాడు, ఇట్స్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్తో ఈ సినిమాలో ఇస్ మెయిన్ కథ అంతా తన చుట్టే తిరుగుతుంది. సో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ మిక్కీ జయమేర్, కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో అండ్ కేరింత, ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. దేవిశ్రీ ప్రసాద్ తర్వాత అంత మ్యూజిక్ డైరెక్టర్ నాకు ట్రావెల్లో కనెక్ట్ అయ్యాడు. సో అందుకే కంటిన్యూగా సక్సెస్ఫుల్ సినిమాలు చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ మిక్కీ అండ్ మై లిరిక్ రైటర్స్ అండ్ అదర్ ఆర్టిస్టులు, ఆల్ టెక్నీషియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.